బతుకు జట్కాబండి కార్యక్రమానికి స్వాగతం. ఇది కథ కాదు జీవితం. పెళ్ళంటే ఏంటో తెలియని వయసులో ఆమెకు పెళ్లి చేశారు. ఆమె సంపాదించేది కూడా ఆమె భర్తే అనుభవించి అనుమానంతో ఆమెను హింసించేవాడు. 2 పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా ఆమె భర్త రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య మత్తులో పడి తనను పిల్లల్ని పట్టించుకోని భర్త వల్ల పిల్లల భవిష్యత్తు పట్ల భయాందోళనకు గురవుతున్న ఓ భార్య ఆవేదన ఈరోజు బతుకు జట్కాబండిలో. ఈమె పేరు జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరికి యాదయ్యతో 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. జ్ఞానేశ్వరిని అతి చిన్న వయస్సులోనే యాదయ్యకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన దగ్గర్నుండి జ్ఞానేశ్వరి సంపాదించే డబ్బు కూడా యాదయ్య తీసుకునేవాడు. ఈమె 2 పిల్లలకు తల్లయ్యాక కూడా యాదయ్య శివమ్మ అనే వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. శివమ్మ పెళ్లి చేసుకోమని పట్టుబట్టేసరికి విధిలేని పరిస్థితుల్లో యాదయ్య శివమ్మను పెళ్లి చేసుకున్నాడు. శివమ్మను పెళ్లి చేసుకున్న తర్వాత యాదయ్య జ్ఞానేశ్వరిని పిల్లల్ని పట్టించుకోవడం లేదంటూ తనకు తన పిల్లల భవిష్యత్తుకు ఓ భరోసా కల్పించమంటూ బతుకు జట్కాబండిని ఆశ్రయించింది. తన బాధను మనతో చెప్పుకోవడానికి జ్ఞానేశ్వరి తన తల్లితో 2 పిల్లలతో మన దగ్గరికి వచ్చింది. రండమ్మ. జ్ఞానేశ్వరి, చెప్పండి మీకు వచ్చిన కష్టం ఏంటి? మా పెళ్ళయ్యాక హైదరాబాద్కి వచ్చేసినాం. హైదరాబాద్కి వచ్చేసినాక మీ ఆయన ఏం పని చేస్తాడు? పెయింటింగ్ పని చేపిస్తాడు. పెయింటింగ్ పని చేపిస్తాడు. పెయింటింగ్ పని. మీ అత్తగారు మామగారు ఉన్నారా? మామ చనిపోయిండు. మీ పెళ్ళి ముందే చనిపోయాడా? పెళ్ళయ్యాక మొన్న చనిపోయిండు. అంటే ఈ బాబు ఇంకా ఒక 13 రోజుల తర్వాత పుడతాడు. మీ పెళ్ళి అయినప్పుడు మీ అత్త మామ ఉన్నారు. మీ ఆయనకి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారా? 2 తమ్ముళ్ళు ఉన్నారు. అయితే అలా అక్క చెల్లెళ్ళు లేరు? అక్క చెల్లెళ్ళు లేరు మేడం. సరే, మీరు పెళ్లి అయిన తర్వాత అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళ? 1 సంవత్సరం అట్లా ఉన్నాం మేడం. అంటే చిన్న పెళ్లి కాలేదు. చిన్న పెళ్లి అయ్యేసరికి అదాలు అయిపోయినాం. ఇద్దరు నడిపోయినది. పెద్ద అయిన పెళ్లి అయినాక అదాలు అయిపోయినాం. అందరు ఎవరికాలు సపరేట్ సపరేట్ అయిపోయారు. ప్రెగ్నెంట్ 7 నెలలు. 7 నెలలు నాకు ప్రెగ్నెంట్ ఉన్నాక అదా అయిపోయినాం మేము. అంతవరకు మీరు బాగున్నారా? బాగున్నాం. మీరు బాబు పుట్టే వరకు బాగున్నాం. 5 సంవత్సరం వరకు బాగున్నాం. ఈ బాబుకి 5 సంవత్సరాలు వచ్చేంత వరకు బాగా చూసుకున్నాడు. ఈ బాబు 5 సంవత్సరాలు వచ్చే వరకు బాగా చూసుకున్నాడు. తర్వాత ఏం చేసిండు? మీరు కూడా పని చేసేవాళ్ళ? మేము ఎప్పుడు పని చేసేవాళ్ళం మేడం. స్లాబ్లు వేయడము, ఇటుకే ఉసుకం వేయడము, ఇవి గుంతలు తీయడం, ఇదే పని చేసేది మేడం. బట్ బాగున్నారు. 5 సంవత్సరాలు సంతోషంగా ఉన్నారు. 5 సంవత్సరాలు సంతోషంగా ఉన్నాం మేడం. తర్వాత ఏం చేసిండు? ఆ అమ్మాయిని ఫుట్పాత్ గా పుస్తే మెటల్ మెడకేసి తోలుకొచ్చి ఒక గార్డెన్ లో మేము వాచ్మెన్ కున్నాం. మా మాముండే. అయితే అందులో తెలిసిన సార్ అంటే వాచ్మెన్ కున్నాం మేము మేడం. మీ అత్తగారు మామగారు ఉన్నారు అప్పుడు ఉన్నారు. మా మామ ఉన్నాడు. అయితే వాచ్మెన్ కున్నాం. పుస్తే మెటల్ మెడకేసి తోలుకొచ్చి పెట్టి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఇప్పుడు చేసుకున్న అమ్మాయిని. ఇప్పుడు అమ్మాయి పేరు ఏంటంటే ఇప్పుడు ఇంకొక అమ్మాయి ఉంది మీ ఆయనకి. ఇప్పుడు చేసుకున్న 2వ భార్య అన్నానా ఆమెను తీసుకొచ్చి పెట్టాడు. ఆవిడ పేరేంటి? శివమ్మ. తీసుకొచ్చి మీ ఇంట్లోనే పెట్టాడు. అయితే ఆయన లాకేసి పెట్టిండు రూమ్ లా తాళం తీయవెందుకు, రూమ్ లా తాళం తీయవెందుకు అని అన్న. అయితే తీయమంటే నేను తీస్తాను, ఇంటికి వెళ్ళిపో, నేను తీస్తాను, ఇంటికి వెళ్ళిపో అనేది. అంటే నేను అనేది ఎందుకు నన్ను నీళ్లు కొట్టనియడు, గడ్డి గుడవనియడు, ఏం ముడవనియడు, పార్క్ లో పని చేయనిస్తలేడు, ఎందుకు అనుకున్నాక ఇట్లా చెప్పిరు నాకు. ఇట్లా ఉంది అనలని. అన్నాక ఏం చేసినా, ఈరోజు నువ్వు రూమ్ తాళం తీస్తావా తీయవా అన్నాక తీయ అంటే తీయలేదు. మా అమ్మకు ఫోన్ చేసిన, అమ్మ నాకు ఇట్లా సంగతి ఇలా తెచ్చి ఇంట్లో పెట్టిండు, ఇంకా నాకు తాళం ఇస్తలేడు, చేస్తలేడు అన్నాక నైట్ మొత్తం మేడంకి కావాలన్నాడు మేడం. ఇంకా నన్ను నిద్రపోనిచ్చలేడు, తన నిద్రపోయలేడు, గోళం పెట్టుకుంటే లేడు. ఇంకా అదే ఎక్కడ గోళం పెడితే బయట గోళం పెట్టేస్తుంది, ఇది నన్ను పట్టిస్తుందని పట్టుకొని ఉన్నాడు. ఉన్న తర్వాత ఏం చేసింది, మళ్ళీ ఏం చేసి 3 గంటల రాత్రి లేపిండు. సైకిల్ మీద తీసుకుపోయి వదిలేసి వచ్చిండు. పుస్తే మెటలు తీసుకున్నాడు, జేబులు వేసుకున్నాడు. నీ వెళ్ళిపోని పారిపోని తోలిచ్చి అక్కడ 3 సంవత్సరాలు ఎక్కడో ఉంచిండు మేడం. అమ్మాయిని పక్కకు ఉంచిండు. పక్కకు ఉంచిన తర్వాత ఇంకా పోయింది కదా, ఇంకా ఏం చేస్తాను నేను అని మళ్ళా నా పని మొదలు పెట్టుకున్నా మేడం. చెప్పినాక అట్లా నన్ను 3 సంవత్సరాలు ఇంకా మరపనిచ్చిండు మేడం. నన్ను ఇట్లా ఇంకా నన్ను చూడనిచ్చలేడు. మళ్ళీ కంటిన్యూ వాళ్ళు నడుస్తున్నది నాకు తెలియదు మేడం. నేనేమో ఉప్పర్ పనికి పోతున్నా, ఆడేమో కలర్ పనికి పోతున్నా. నడిచినాక మళ్ళీ బాబు 2 ప్రెగ్నెంట్ వచ్చింది మేడం. నాకు 2 ప్రెగ్నెంట్ వచ్చినాక మళ్ళీ 12 గంటల రాత్రికి ఫోన్ చేసి గిడికి రా అన్నది. అంటే నేను డిఏడి పోతున్నాను, ఇప్పుడు ఈ టైంకి పోవద్దు కదా, ఇప్పుడు నైట్ అని అన్నా. అయితే మళ్ళీ వస్తా నేను రిటర్న్ తిరిగి అని పోయిండు.
పోయినాక ఏం చేసిండు, మళ్ళీ రాలేడు మేడం. 12 గంటలకు పోయినాడు, 1:30కి వచ్చిండు. మొత్తం అన్ని దెబ్బలు తగిలినాయి మేడం, అన్ని తగిలినాయి దెబ్బలు. కొట్టిపించింది, వాళ్ళకి చెప్పి కొట్టిపించింది. నన్ను ఇదేదో ఎపచారు చేయడానికి వచ్చిండు, పెళ్లి కాని అమ్మాయిని ఎవరు చేసుకుంటారు, అది వాళ్ళ పదురులు ఏమున్నాయి మేడం నాకు తెలియదు, నాకు చూడలే మేడం. నేనైతే ఎందుకు ఇట్లా కొట్టిండ్రు, ఎవరు కొట్టిండ్రు అని అడిగినా మేడం. అడిగితే చెప్పలేదు, నాకు పేరు అస్సలు చెప్పలేదు. ఎందుకు చెప్పని చెప్పలేదు. చెప్పకుండా ఎవరు కొట్టించారంటే పలానా ఇట్లా శివ పిలిచింది నన్ను, పార్క్ కాడికి రాందా విడిచిపెట్టి అన్నది. నేను ఒక్కదాన్ని పోతున్నా, నాకు భయం లేస్తుంది, ఇంటికి వచ్చి విడిచిపెట్టా అని చెప్పి అని పిలిచి ఇంటికాడికి పోయినాక ఇటువై గేట్ కాడికి పోయేసరికి రూమ్ కాడికి వాళ్ళందరికి లేపి కొట్టిపించింది. వచ్చింది ఇంటికి వస్తే ఏమైంది, రక్తం ఇట్లా అయింది, అంతా ఇట్లా పోయిందని అడిగిన. లేదు ఇట్లా సంగతి ఇట్లా పిలిచింది అన్న. అయినాక సరే ఇట్లేనా అని చెప్పి పొద్దుగాల ఏం చేసి సెల్ ఫోన్ గుంజుకున్నారు, పర్సును గుంజుకున్నారు. పర్సు గుంజుకున్నాక ఏమని చెప్పినా, ఇంకొక బాబు నేను అతను పోయినాం. ఈ బాబు నాకు నిండు ప్రెగ్నెంట్. అయినాక పోయి ఎందుకు అమ్మా ఇట్లా చేసినావు, అట్లా చేసేది మంచిది కాదు కదా, నువ్వు మిస్ కాల్ ఇస్తున్నావు, ఫోన్లు చేస్తున్నావు కదా, చేయడం అట్లా తప్పు కదా, ఎందుకు చేసినావు అన్నా మేడం. నేను పోయి అంటే నువ్వు ఉంటే నీ భర్త ఉంటే నీ ఇంట్లో ఉంచుకోవాలి, మందిలో మీదకి ఎందుకు పీడ్చి పెడతాను, నువ్వు చేసింది మేడం. నన్ను ఇట్లా దొబ్బేస్తే ఒక ఆంటీలాగా వచ్చి వెనక పట్టుకున్నది మేడం. నన్ను ప్రెగ్నెంట్ ఉంది నిండు ఇట్లా నూకేస్తున్నావు నువ్వు, ఆ ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి కింద పడితే కడుపులో ఉన్న బాబుకి ఏం కావాలి, ఆమెకి ఏం కావాలని పట్టుకున్నది మేడం. పట్టుకొని పెద్ద గోల చేసేసి మళ్ళీ ఏం చేసినాక ఇంటికి వచ్చిన మేడం. ఇంకా ఇవ్వలేదు, నేను కేర్ చేస్తా, నేను అది చేస్తా అన్నది మేడం. అంటే సరే వద్దు అని వచ్చిన. ఇంటికి వచ్చి ఏం చేసిన, అన్నం వండుకోలే, ఈ బాబుకి టిఫిన్ కట్టాలి, స్కూల్కి తోలియలే, అట్లనే ఉపవాసం ఉన్నాం మేడం. మేము 5 రోజులు పంచాయతీ పెట్టించింది. 5 రోజులు పంచాయతీ పెట్టించినాక పెళ్లి చేస్తాం అంటే నేనన్నా, మీలో నన్ను ఎవరన్నా కట్టుకోండి, నాకు మీరు తాళి కట్టండి, నాకు తాళి కట్టి అమ్మాయిని పెళ్లి చేసి వాళ్ళ దగ్గర ఉంచండి, నేను మళ్ళీ మీ కష్టం తినను, నేను కష్టపడే చేసుకుంటా. నా బాబు పుట్టినా కొడుకో బిడ్డ పుట్టినా కూడా వాళ్ళకి నేనే చేసి పెట్టుకున్నా, మీ పిల్లలు ఒప్పుకుంటే అతనికి అట్లే పెళ్లి అయినా అన్నా మేడం. నేను లేదంటే నా కొడుకుని తీసుకొని నేను పిఎస్కి వెళ్ళిపోదని చెప్పాను మేడం. నేను అంటే వద్దు ఏమొద్దు రా, నువ్వే వచ్చి కూర్చొని మాట్లాడుతూ మేము వింటామన్నాం మేడం. వాళ్ళు అన్నాక సరే కూర్చున్నా మేడం. కూర్చున్నాక 2 లక్షలు 3 లక్షలు అన్నారు. అదే 2 లక్షలు 3 లక్షలు ఏదో నాకు ఇచ్చి పంపించండి, నేను మా అమ్మగారింటికన్నా మా అత్తగారింటికన్నా ఉన్న పిల్లలు చూసుకొని బతుకుతా, వాళ్ళు పెళ్లి చేసి ఇక్కడ ఉంచండి చెప్పాను మేడం. అన్నాక లాస్ట్కి ఏం చేసిండ్రు, 50,000 కాడికి వచ్చిర్రు మేడం. 50,000 కాడికి వస్తే 50,000 అంటే ఒప్పుకున్నా మేడం. ఒప్పుకుని 50,000 కట్టించిన. 50,000 కట్టించినాక నెల రోజులైంది మేడం. 50,000 కట్టించి నెల రోజులు అయినాక ఒకటే టార్చర్ నాకు ఇంట్లో, ఎందుకు కట్టించినావు, పెళ్లి చేసుకుంటే నేను 50,000 దానికి ఎందుకు కట్టించినావు, దానికి 50,000 నువ్వు ఎందుకు కట్టించినావు అని ఒకటే కొట్లాట. రోజు కొట్టడం చెయ్యడం, మా ఆయన ఇక కొట్టడం మొదలు పెట్టిండు. ఇక మళ్ళీ ఫస్ట్ టైంకి తెచ్చిండు నన్ను. ఇక తెస్తే ఎందుకు 50,000 నేను ఇండ్లలో పనిచేస్తా, నేను డెలివరీ ఒక్క రోజు ఇంటికాడ ఉండను, నేను అట్లే పచ్చి నీళ్ళలో బాలంతా కూడా పని చేసుకుంటా, నేనేం చేయదు వద్దు అన్న కూడా వినలే మేడం నన్ను. ఈయనప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అని ఒకటే కొట్టేది. కొట్టి 1 రోజు 12 అయింది మేడం. అట్లా కొట్లాడుతుంటే ఏం చేసింది బాబు అట్లా నాయన కూర్చొని ఉంటే ఏం చేసిన, ఎందుకు ఊకేనందా అంటే బిడ్డని ఇట్లా ఉంటే నన్ను బతకనిస్తట్లేవు, నన్ను పెళ్లి చేసుకుని 50,000 కట్టించింది, ఇప్పుడు నాకు అప్పు చేసి కూర్చున్న బిడ్డ అని చెప్పి ఈరోజు 5 లీటర్ తెచ్చింది మీద వచ్చింది మేడం. నాకు కూర్చున్నట్టే ఈ బాబు నిండి ప్రెగ్నెంట్ మీ మీద పోసాడా? మా మీద పోసేసినాక ఈ బాబు ఉంటే 2 కాళ్ళు పట్టుకుని, డాడీ నాకు మా మమ్మీ కావాలి, డాడీ మా మమ్మీ కావాలని ఏడ్చిండు మేడం. ఈ బాబు 2 కాళ్ళు పట్టుకొని నాకు డాడీ మా మమ్మీ కావాలని 2 కాళ్ళ మీద పడితే అగిపెడి కింద వేసి వెళ్ళిపోయాను మేడం. నైట్ 12 అవుతుంది మేడం. అమ్మాయికి చెప్పేసిండు, ఈరోజు మనం పెళ్లి చేసుకున్నాం, యాదగిరి గుట్టకు పోయి నువ్వు రాని పెళ్లి చెప్పేసిండు. అమ్మాయి వచ్చి చక్కగా ఇంటి ముందు వెళ్ళి పడ్డది. నన్ను ఇంట్లో ఎట్లా కొడుతున్నా అంటే అట్లా కొడుతుంది మేడం. ఇంట్లో మస్తు బాగా కొడుతుండు, ఎంత మంది ఇడిపించినా కూడా ఇడిస్తారే, ఎంత కొడుతుంది, ఎందుకు రావు పెళ్లి చేసుకుంటే నేను దాన్ని, నేను పెళ్లి చేసుకుంటాను దాన్ని అని ఎట్లా కొడుతున్నట్టు. నా కొడుకేమో ఒకటే మొత్తుకుంటుండు, ఈయననేమో ప్రెగ్నెంట్, పెళ్లి చేసుకున్నారు. సరే పెళ్లి చేసుకున్నాను, నా అదృష్టం రాసింది కదా రాత, సరే చేసుకొని నా కష్టమని చేసుకొని బతుకుతుంది కదా అని నా పిల్లలు పోషించుకుంటే ముందు దిన నా ఓళ్ళే అడుగుతారని అట్లా కూడా పోపెట్టుకున్నా మేడం. నేను కొట్టినప్పుడు తిచ్చినప్పుడు పిఎస్కి పోయినా, ఇట్లా మహిళా సంఘం చేసిన, పెద్దల మనసులో మాట్లాడుకున్నా వచ్చేసిన. ఇంకెప్పుడు ఈ భర్త నిడిచిపెట్టి మనం ఉండలేం కదా అని వచ్చేసిన. ఎప్పుడు పోయినా వచ్చేసిన. మళ్ళీ భర్త నిడిచిపెట్టి ఉంటే ఊళ్ళో ఎంత ఉపచారం పేరు వస్తుంది, రాకూడదు నాకు ఈ పేరు అని ఎప్పుడు పోయినా మళ్ళీ వచ్చేసి ఉన్నాయని కూడా. ఇప్పుడు ఏమంటాడు, ఆమెనేమో గాడన్లా వాచ్మెన్కు, నేనేమో పనికి, అది కూలి ఎక్కువిచ్చితేనేమో కూలి ఎక్కువించిన అనుకోవాలి, లేదంటే ఆయన ఎంబడి ఉండి పనికి కలర్ వేయాలి పైకి ఎక్కి, లేదంటే వెళ్ళిపో
లేదంటే వెళ్ళిపోయి కొట్టుకో మేడం. ఇప్పుడు ఇంకా ఇదే ఇంకా రోజు ఇంకా నాకు మేము తిండి వండుకొని తినే శనివారం 100 రూపాయలు ఇస్తాడు, మళ్ళీ శనివారం 100 రూపాయలు ఇస్తాడు. అది ఇంట్లో పిల్లల కూరగాయలు అన్నీ తెచ్చుకొని తినాలి 100 రూపాయలు తీసుకొని. చెప్పానంటే ఎట్లా పడితే అట్లా కొడతాడు మేడం. ఇంకా మనకు తాళ అన్నాడు, ఏమన్నాడు, మన ఇడే తాళం చేతులు గుద్దుతే తాళం దిగింది. మంది పక్క వాళ్ళు అందరు ఉండి రక్తం పోతుంది, రా అమ్మాయికి తీసుకురారా బయటకు వచ్చి హాస్పిటల్ చూపించంటే కామన్ వెళ్ళిపోయింది అంటాడు. నేను వచ్చి నెల 20 రోజులు అయింది మేడం. వచ్చి వీళ్ళందరికి పెద్ద మందిలకు ఫోన్ చేయించి పిలిపించి ఫోన్ చేయండి అని చెప్పిన. సర్పంచ్ ఫోన్ చేస్తే రాలేదు, వాళ్ళ ఊరి సర్పంచ్ ఫోన్ చేస్తే రాలేదు, మా ఊరి సర్పంచ్ ఫోన్ చేస్తే రాలేదు, ఎవ్వరు రాస్తే రాలేదు, మహిళా సంఘానికి పోయి ఫోన్ చేస్తే రాలేదు. లాస్ట్ నీతో కొంచెం పెట్టేసినాక మొన్న వచ్చి గోల చేసి నిన్న మా తమ్ముని ఎక్కడ చిక్తాడు కొట్టిరు మేడం. చిన్నగా ఉంటాడు అబ్బాయి. అటు వాళ్ళ తమ్ముని చెప్పి ఇది వస్తలేదురా నాకు, వాళ్ళ తమ్మునైనా కొట్టా అని చెప్పి అంటే ఎవ్వరు లేకుండా గల్ల దొరికించుకొని పిసికిందే. ఇది మా తమ్ముడు ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు మేడం, కేసు నడుస్తుంది. నేను వీడికి వచ్చిన మా నాయన ఒకడు ముసలాడు, నా తమ్ముడు అంటుండు. మా అమ్మని తోలుకొని వీడికి వచ్చిన. ఇప్పుడు ఎంత వయసు అమ్మా మీ తమ్ముడికి? ఎంత మా తమ్ముడికి 21 వయసు, 21 సంవత్సరం ఉంటుంది. మీరు ఎక్కడ ఉంటారు? మహబూబ్ నగర్ జడ్చాల పక్కన ఉంటాం మేము. ఇప్పుడు మీ తమ్ముడు ఎక్కడ, ఏ హాస్పిటల్లో ఉన్నాడు? మహబూబ్నగర్ జడ్చాలని. ఎక్కడ తాకేమంటే అంటాడు, నేను చెప్పినట్లయితే ఉండాలి లేకపోతే వెళ్ళిపోవాలంటాడు. ఎప్పచారం చార్జాలు ఎక్కువ మీన కడతాడు. మేము బాత్రూంలో బాత్రూమ్ దొంగకొని వచ్చినామంటే అది ఎందుకు లేట్ అయ్యి అంటాడు. స్నానం చేసుకుంటే ఎందుకు లేట్ అయ్యి అంటాడు. పని మీద పోతే ఎవరెవరు పోయిన పనికి, ఏ మంచి పోయింది, ఏం పని చేసినావు, నువ్వేం చేసినావు, ఆడేం పని చెప్పిండ్రు నీకు, ఎవరి జతను వచ్చిండ్రు నీకు, ఏ మగ మంచినని అంచునా, ఆయన నువ్వేం చేసినా ఆయన అపచారాలు అడ్డగాడతాడు. నైట్ మొత్తం ఇవి తీసి నీకు ఎక్కడ కాటున్నాను చూడమంటాడు మేడం. ఏమంటాడు? నైట్ మొత్తం చూడి తీసి ఎక్కడెక్కడ నీ పని మీద ఏం చేసి వచ్చినావు, కానీ రావాలంటే తీయాలి అంటాడు. నా బాబు చూసే వరకు గొంతుకు దుప్పడు ముసి కడబెడతాడు. ఈ బాబు అబ్బా అనే వరకు ఎట్లా ఇష్టం లేని చార్జీలకు అట్లా టార్చర్ భరించలేకపోతున్నా మేడం. నేనైతే ఈ బతకాలంటే నా పిల్లలు చూసుకొని బతుకుతున్నా, కానీ నేను నా భర్త చూసుకొని కదా మేడం బతికేది నేను. నా 2 పిల్లలు అన్నది చేయకూడదని నేను బతికేది. నా అన్నద పిల్లలు చూస్తున్నా కదా, నా అన్న పిల్లలు కూడా అన్నద పిల్లలు అయితే నేను ఏమైపోతాను. నా పిల్లల కోసం ఇట్లా బతుకుతున్నా మేడం. నేను ఊర్లో అందరు పంచాయతీ పెట్టారన్నారు కదమ్మా, 5 రోజులు పంచాయతీ పెట్టారు. ఇక్కడే మేడం హైదరాబాద్ లో పెట్టాను. హైదరాబాద్ లో 5 రోజులు పంచాయతీ పెట్టారు. అంటే ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటదా? ఆ అమ్మాయి హైదరాబాద్ లో ఉంటాం, మేము హైదరాబాద్ లో ఉంటాం కాబట్టి హైదరాబాద్ లో పెట్టి ఇక్కడే ఉంటారు మీరు. సరే ఆ పంచాయతీలో వాళ్ళు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు అంటే మీరు ఒప్పుకోలేదు. ఫైనల్ గా దేనికి ఒప్పుకున్నారు వాళ్ళు? దేనికంటే 50,000 ఒప్పుకున్నారు. అమ్మాయి అంటే అమ్మాయికి 50,000 ఇచ్చేస్తే అమ్మాయి వదిలేసుకుంటారని రాసి ఇచ్చింది అమ్మాయి. పేపర్ ఉంది మేడం. సరే అమ్మా, సరే ఇప్పుడు మీరు ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి. ఏం కావాలంటే తన పిల్లలకు ఎట్లా పోషిస్తాడు, ఏం చేస్తాడు. నేను అదే కొన్న ఊర్లో ఇప్పుడు నేనైతే హైదరాబాద్లోకి ఏమి నాకు పెళ్లి చేయలేరు కదా మేడం. ఇప్పుడు అత్తమ్మ ఉన్నది ఊర్లే కదా, నేను ఊర్లో బతుకుతా. తనకు పిల్లలకు పోషిస్తాడా పోషించాడా అదొక్కటి కావాలి. తనకు ఏ వాట ఎంత వచ్చినా నా పిల్లలకు కావాలి. అది నాకు కావాల్సింది మేడం. తనతో టార్చర్ భరించలేక మీరు అతనితో ఉండడానికి ఇష్టపడతాను. లేదు మేడం, ఎప్పుడు చూసినా సరే మీరు చెప్పారు కదా ఆయన ఏం చేస్తారని చెప్పారు. సో ఇప్పుడు మీకు ఏం కావాలంటే మీరు అతనితో ఉండరు, మీరు అతని ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, పిల్లల్ని అతను చూసుకోవాలి, అతని పిల్లలకి ఏం చేస్తాడన్నా చెప్పాలి. అతని పిల్లలకి ఏం చేస్తాడో చెప్పాలి నాకు. అది తను రూపాయి పని చేసిన మళ్ళీ పెయింట్ గుత్త పడతాడు. ఒక్క రూపాయి చూపించాడు మేడం నాకు. సరే ఓకే. మీ ఆయన పేరేంటన్నారమ్మా? యాదయ్య. మీ రెండో ఆవిడ పేరు? శివమ్మ. సరే ఫస్ట్ శివమ్మని పిలిచి మాట్లాడదాం, తర్వాత మీ ఆయన పిలుచుకొని మాట్లాడండి మేడం. చెప్పండి శివ, మీరు ఆవిడ భర్త ఆయన
మీకు తెలుసు. అవును మేడం. మీరు ఎట్లా రెండో పెళ్లి చేసుకుంటారు? అంటే అది కరెక్ట్. ఒక ఆడదాని అయ్యుండి మీకు ఆడదాని బాధ తెలియదా? ఇప్పుడు మీరు ఆవిడ పొజిషన్ లో ఉండుంటే మీ భర్త అట్లా ఇంకో పెళ్లి చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? కాదు మేడం, ఇదో నన్ను మా వాళ్ళు అడిగినారు, ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు లేసారు అన్న. అంటే సరే లేవద్దులే అని 50,000 కట్టించారు. 50,000 కట్టిస్తున్నాను కాదమ్మా. అంటే మీరు అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు, అవునా? మీరు అతనితో సంబంధం పెట్టుకున్నప్పుడు మీకు తెలుసు అతనికి పెళ్ళయి భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, తెలిసే మీరు చేశారు, అంతేనా? సో మీరు ఆ సంబంధం, మీరు పెట్టుకున్న సంబంధం తెలిసిన తర్వాత పంచాయతీకి వచ్చింది, అంతేగా? పంచాయతీకి వచ్చి 50,000 కట్టిస్తాను, మీరు 50,000 కట్టించుకున్నారు. కట్టించుకున్నాక మీరు సపరేట్ గా ఉన్నారా అని అనుకున్నది ఆవిడ చెప్పిన ప్రకారం, అంతేగా? కట్టించినాక 2 రోజులకే మళ్ళీ వాళ్ళిద్దరు భార్య భర్త మాట్లాడుకొని మళ్ళీ వచ్చి పైసలు నీ వద్ద కూడా పైసలు ఉన్నాయి, ఎందుకు నీ వద్ద కూడా ఉన్నాయి, ఇప్పుడు నీకు ఎవరు లేరు, పెళ్లి ఎవరు చేసుకో, ఇట్లా అందరికి తెలిసిపోయింది, నీ దగ్గర ఉన్నాయి, మేము ఇచ్చినవి ఉన్నాయి, అన్ని కలిసి పైసలు ఇచ్చి పెళ్లి చేసుకుందాం, ఇంకా మనమే దూరపోలేమే కదా, అందరం చుట్టాలమే కదా, ఇట్లా లేకపోతే ఇంకేం చేస్తామని అనుకొని తీసుకొని పోయి పెళ్లి చేసుకొని వచ్చింది. వచ్చినాక మా బాబు ఆవిడే పెళ్లి చేసింది, ఆమెలే చేసుకొచ్చింది, ఐగిరి కూడా తీసుకొని పోయి. ఇంకా మా బాబు పుట్టిన దగ్గర ఒకతోనే మంచిగా ఉన్నాం, ఇంకా ఇద్దరం పనికి ఒక దగ్గరికి మేస్త్రి దగ్గరికి వెళ్ళేది, ఆ మేస్త్రి భారీగా మాకు ఇద్దరు కొట్లాటలు ఇచ్చేసేది, పనికి ఇద్దరం ఒక దగ్గరికి వెళ్ళేది, నా మాట తీసుకోపోయి ఆమె చెప్పేది ఆ మాట తెచ్చి నాకు తెచ్చేసి. అట్లా మా బాబు పుట్టినాక 2 నెలల దగ్గర ఉన్నా మేడం. 2 నెలల దగ్గర ఉంటే ఇంకా ఇద్దరు కొట్లాట ఇచ్చి ఇంకా మస్తు నన్ను వాళ్ళందరు 4 మాటలు ఒకటి, వాళ్ళ ముగ్గురువి, ఆయన మేస్త్రి భార్య ఆయనది, ఇంకా నన్ను మస్తు టార్చర్ పెట్టి మస్తు కొట్టేది మేడం. దీన్ని నన్ను చంపేసి ఇడిచిపెట్టాలని బాబు పుట్టినాక, చిన్న బాబు పుట్టినాక అంత తల్లినేమో ఏమనలే, మంచిగా అందరం. మళ్ళీ తర్వాత వచ్చి పిల్లలు కాకుండా ఆపరేషన్ చేపిస్తేనే నేను వస్తాను, లేకుంటే నేను హైదరాబాద్ రానని నాకు ఆపరేషన్ చేసినాక వారం రోజులకు హైదరాబాద్కి ఊరికి వెళ్ళాలి, అమ్మలు ఇంటికి వెళ్ళి హైదరాబాద్ వచ్చేసింది మేడం. వచ్చేసినాక లెస్స గొడవ పెట్టి కొట్టిపిస్తుంటే నాకు ఇంకా బతకాలనిపించలే మేడం. ఇంకా మంది అందరు తిట్టి నీ పిల్లగాని వేసుకొని నేనన్నా 2 ఇండ్లు అడిగి బతకొచ్చు, వాళ్ళతో నీ దెబ్బలు తిని అనవసరంగా నీ పిల్లగాని చంపుతారు, నిన్ను చంపుతారు అంటే ఇంకా ఏగలేక మస్తు కొట్టేది మేడం. సరే ఇప్పుడు జరుగుతున్న ప్రాబ్లం అయితే అప్పటి నుంచి ఏమైంది మేడం, ఇట్లా బాబు నెట్టి టార్చర్ పెట్టి నేను కొట్టినాక నా బాబుని తీసుకొని పోయి ఉపర పనులు చేసేది. సంవత్సరం అయి మా బాబుని స్కూల్కి వేసి మీ అష్టోళ్ళు ఇళ్ళల్లో పని చేసి అప్పటి నుంచి బతుకుతున్నా మేడం. ఇప్పుడు ఈయన పెద్దగా ఇప్పటి నుంచి పని తీసుకొని పోతుంటే ఈ పెద్దగా ఆ బాబుని నేను తీసుకొని పోతే పని చేస్తాం, మా బాబుని చదివిపోయాను మస్తు సార్ వాళ్ళు తిట్టేది పనుల కాడ. ఇంకా సంవత్సరం పొద్దాసం మేడం పని చేసి ఈ బాబుని ఇడిచిపెట్టిపోవాలంటే ఎట్లా పోతా, నేను ఎవరు చూస్తారు చెప్పు? ఆయన పనికి పోతాడు, ఆయన ఎక్కడ పోయేది తెలియదు, ఏడ ఉండేది తెలియదు. ఈయన నడిచిపెట్టి ఇంకా ఇళ్ళల్లో పని చేసుకుంటున్నాం మేడం, స్కూల్కి పంపిస్తూ ఇళ్ళల్లో పని చేసుకుంటున్నాం. మీ ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? మా ఆయన ఆమె దగ్గరనే ఉంటాడు, నా దగ్గర ఏముంటాడు. ఆమె దగ్గర 10 రోజులు ఉంటే మా ఇంటి 1 రోజు 2 రోజులు ఉంటాడు. అంటే మీ దగ్గర ఉండడు, ఆవిడ దగ్గర ఉండడు, ఆమె దగ్గర ఉంటాడు, ఆమెను తీసుకువెళ్తాడు. మా అత్తగారి ఫంక్షన్లు అయినా మా మరిదికి మొన్న కొడుకు పుడితే ఈమె ఏమన్నది, ఆమెను తీసుకురావద్దు, ఆమె నీకు భార్య కాదు, నేను ఒకదాన్ని వెళ్తేనే వస్తుంది, ఆమె రావద్దు అని ఈమె పెట్టి నన్ను రానియకుండా మా మరదలకు అందరికి ఈమె చెప్పేసి రానియలేదు మేడం. నన్ను మా బాబు పుట్టినాక మొన్న 2 నెలల కింద 3 నెలల కింద. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? మీతో ఉన్నాడు? ఎవరితో? మా దగ్గరనే ఉన్నాడు. ఇప్పుడు వారం రోజులు ఊరికి వచ్చిండు, మొన్న బుజారన్న బేసారన్న నైట్ వచ్చిండు, ఈయనే ఉన్నాడు. ఇక్కడ వచ్చిన మా ఇంటికి రాలే మేడం. ఇంకా ఎక్కడ వచ్చినా ఊరికైతే పోయాడు, పంచాయతీలు ఏం పెట్టుకున్నాడు నాకు తెలియదు. అయితే ఏడి కూడా నేను కూడా. సరే ఉండండి అమ్మా, ఇప్పుడు మీ ఆయన మిమ్మల్ని కొడుతున్నాడు, ఆవిడని కొడుతున్నాడు. ఆవిడైతే ఏం చెప్పిందని, నన్ను చాలా హింసించేస్తున్నాడు, నాకు ఆయన వద్దు, నా పిల్లలకి ఏదైనా చేయాలి, ఏం చేస్తాడో చెప్పి నేను సపరేట్ గా బతుకుతా అంటుంది. మీరేమంటున్నారు చెప్పండి. మా బాబు కూడా ఏదో వెళ్ళిపోతా ఆమె దగ్గర అంటే వెళ్ళిపోక, నా బాబుకి ఏదో నాకు కూడా దారి చూపించి వెళ్ళిపోమని. ఇది ఎప్పుడైనా ఆయనదైనా కష్టం చేసుకొని బతికి తింటుండ. ఇప్పుడు మీ హాస్టల్ ఇళ్ళల్లో కష్టం చేసుకొని అదే ఆడుకొని తిని బతుకుతున్నా. ఇప్పుడు బతికినట్టు అప్పుడు కూడా బతుకుతాం, ఇంకేం చేస్తాం? సరే ఆయన కూడా పిలిచి మాట్లాడారు. సరే మాట్లాడు. మీ ఆయన పేరేంటి? యాదయ్య. అదే ఇద్దరు పిల్లలు ముద్దులో మొగడని పిలవాలి మిమ్మల్ని మేము, అవునా? ఒక పిల్లం 2 పిల్లలు ఉండగా మీకు ఇంకొక భార్య అవసరం ఎందుకు వచ్చింది యాదయ్య గారు? ఏమైంది మేడం, ఇలా అక్క ఉంది అంటే ఏమో కొద్ది పెద్ద ఏమా అయితే ఇలా మామని చేసుకుంది మేడం. చేసుకుంటే ఏమైందంటే ఇలా అక్కతోటి వాళ్ళ అక్క దగ్గర పోయేది మేడం. పోతే ఏమైందంటే ఏమో పరిచయం అయింది. పరిచయం అయితే ఏమైందంటే వీళ్ళు ఏమేం చేసిందంటే నన్ను ఇష్టపడ్డది. ఇష్టపడితే ఏమైందంటే వీళ్ళు ఇంటికి పోయినంత మాత్రం ఏమైందంటే ఆవిడ ఇష్టపడేది మిమ్మల్ని. ఇష్టపడితే ఇలా మామూలు ఏం చేశారంటే ఒక రోజు నన్ను వర్షం పడుతుంది, ఇంటికి వెళ్ళి ఏం చేశారంటే నన్ను పట్టుకోవాలని చూసిండ్రు. పట్టుకోవాలని చూసి ఇంటికి పోయిన తర్వాత ఇట్లా గేట్ దాటంగానే పట్టుకొని నన్ను కొట్టినరు. కొడితే నేను ఫోన్ చేద్దాం ఎవరికైనా అన్న సమయాలు ఏం చేశారు, ఫోన్ గుంజుకున్నారు. ఇంకా బండిని తన్నిండ్రు, నన్ను కొట్టినారు అనమాట. పొద్దుగాల ఇంటికి వెళ్ళిపోయిన రాత్రి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే
మా భార్య ఏం చేసింది ఫోన్ దా అని చెప్పి తోలుకొని పోయింది. వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. వీళ్ళ ఇంటికి పోయినాక ఏమైందంటే వీళ్ళని ఏమని తిట్టింది, వాళ్ళందరూ తిట్టింది అనమాట. తిడితే ఏం చేసిండ్రంటే వీళ్ళు ఎవరెవరికో ఫోన్ చేసిండ్రు, రాజకీయ నాయకులు ఫోన్ చేసిండ్రు. ఫోన్ చేసి ఏం చేసిండ్రు, ఒక 10 మందిని తోలుకొని ఇంటికి వచ్చిండ్రు. మేము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాక వచ్చి ఏం చేశారంటే మాకు ఇట్లా వచ్చి మీరు ఇట్లా చేసింది కాక మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి గడబడి చేసిండ్రు, మాకు 2 లక్షలు కట్టేయండి లేదంటే మీకు కేసు పెడతామని చెప్పాను. అంటే దాని తర్వాత ఏమైందంటే నేను కూడా మా బావ ఉంటాడు అక్కడ, మా బావకు వాళ్ళందరూ చెప్పిన. చెప్తే ఏదో ఒకటి చెప్పి వాళ్ళని తోలి ఎంతనో అంతా ఇచ్చి అక్కడ పంపిద్దామని అంటే పిలిచిన తర్వాత 2-3 రోజులు కొట్లాడైంది. 2 లక్షలు కట్టి 2 లక్షలు కట్టి అంటే నేను కట్టేయలేదు, మాకు సంబంధం లేదని చెప్పిన. ఏమైనా వేసుకోపోండి అని చెప్పిన. చెప్తే ఏమైందంటే నేను సంబంధం పెట్టుకుంటాను కానీ సంబంధం లేదన్నారు. అంటే సంబంధం పెట్టుకుంటాను కానీ డబ్బులు ఇవ్వడానికి సంబంధం వీళ్ళు లేదు. గట్టిగా మాట్లాడినప్పుడు మనం ఏదో ఒకటి తోయాక ఏదో మాట్లాడినాం మేడం. తర్వాత ఏమైందంటే మాట్లాడమంటే 1 లక్ష రూపాయలు కట్టినారు. కట్టేయమంటే 50,000 అటు ఇటు చేసి 50,000 మా బావ చెప్పి కట్టించండు. దాని తర్వాత దగ్గర మా బండి సో మీరు పెట్టుకున్న సంబంధానికి 50,000 వదిలించుకోవాలనుకున్నారు. అవి మేము ఇద్దరం డబ్బులు తెచ్చి 50,000 కట్టేసినాం. కట్టేస్తే అయిపోయింది ఆడికి. అయిపోయిన తర్వాత ఏమైందంటే మా భార్య ఏం చేసిందంటే డబ్బులు మనం 50,000 కట్టినాం కదా, ఆ 50,000 కట్టినాం కదా, ఆ డబ్బులు ఆమెతో ఎన్ని ఉన్నాయో అడగా ఉన్నది. అడగమంటే ఆయన దగ్గర ఎంత ఉన్నాయి, 60,000 ఉన్నాయి. అంటే మేము ఇచ్చినవి కాక 60,000 ఉన్నాయి. అవి మేము కట్టినవి వచ్చి ఆమె వచ్చి 1,10,000 అయింది. 1,10,000 అయితే ఆ 1,10,000 ఇస్తుంది మాట కానీ అడిగింది. అంటే నేను ఏమన్నా అంటే ఇట్లా మా భార్య రమ్మంటుంది ఇంటికి ఉందా అని చెప్పిన. అంటే ఏమంటుంది మీ భార్యనే ఇటు కదా అప్పుడు మాట్లాడదు. అంటే ఏం చేసినట్టే ఏమో రాదంటే మనం పోందంటే ఏమో తోలుకొని పోయినా బండిన. తోలుకొని పోయిన తర్వాత ఏమైందంటే మా భార్య అడిగింది, ఈవెన్ తోలుకుపోయారు. ఇంటికి తోలుకపోతే అడిగింది. అడిగితే ఏమైందంటే ఇంత ఉంది అంటే ఆ డబ్బులు మరి ఇస్తావా అంటే ఇస్తానది. లేకపోతే మా భార్య ఒక 5 మంది పనులు వచ్చి మేము గుట్టకు పోయి పెళ్లి చేసుకున్నాం ఈ ఏమో ముందే. మీరు చెప్పే ఇద్దరిలో ఆవిడే ఇష్టపడి పెళ్లి చేస్తుంది అంటారు. పైసలు ఇవ్వకముందు వద్దన్నది. ఏ పైసలు ఇవ్వకముందు? ఇప్పుడు మేము ఇచ్చిన 50,000 సో ఈవిడ ఆవిడకి పైసలు ఇవ్వకముందు వద్దంది. వద్దన్నది. ఇస్తే మేము ఓకే అని చెప్పింది. డబ్బులు ఇస్తే చేసుకోమంది. తర్వాత ఆవిడ ఇచ్చిందా డబ్బులు? ఇచ్చింది. ఇచ్చిన తర్వాత పెళ్లికి ఆవిడ ఒప్పుకుందా? పెళ్లికి ఆ ఒప్పుకుంది. డబ్బులు ఏం చేశారు? ఆమె చేతికి ఇచ్చేసిన. ఏం చేశారు మీకు తెలీదా? ఆ డబ్బులు ఏం చేశారమ్మా? వాళ్ళకి ఇద్దరికి డబ్బులు ఏం చేసిన? మేమే ఖర్చు పెట్టాం కదా పెళ్లి చేసుకుని పాపం వాళ్ళు బాగుపడతారు, నాకుంటే డబ్బులు పెరుగుతాను బ్యాంకులు నేనే. ఇప్పుడు మీరు అనడం ఆవిడ వచ్చింది వచ్చి పెళ్లి చేసింది. ఆవిడ ఇష్టపడి పెళ్లి చేసింది. ఇష్టపడే పెళ్లి చేసింది. తర్వాత ఏమైంది వచ్చిన తర్వాత ఒక 6 నెలలు 7 నెలలకు ఏమ కడుపుతోడు ఉంది. అంటే ఏమని ఏం చేసినామంటే 9 నెలలు అయినాక మా ఇంటికి పంపించినాం. పంపిస్తే ఏమైంది హాస్పిటల్లో బాబు పుట్టిన అని చెప్పింది. చెప్తే ఒక 4-5 రోజులకు నేను వెళ్ళిపోయినా. పోయి ఆ రోజు వచ్చిన. అక్కడ ఏముండలేదు. అంటే వచ్చిన తర్వాత ఏమైందంటే ఏమంటుందంటే ఆమెకు ఒక బాబుకి ఆపరేషన్ చేపియండి లేదంటే నేను ఉండను. ఎందుకంటే ఇంకా సరే మొన్న వచ్చింది నేను 10 సంవత్సరాలు. అలా ఆవిడ ఆపరేషన్ చేయించమందని మీరు చేయించారు ఆవిడకి ఆపరేషన్? లేదు మేడం, ఆమె చెప్తేనే చేసిన. ఆమె చెప్తేనే చేయించినాం. సరే ఆమె చెప్తే మీరు చేయించారు, ఆవిడ చేయించారు ఆపరేషన్, అవునా? చేయించినాం. సార్ దీనికి సాక్ష్యాలు ఇప్పుడు మీరేమో ఆవిడ చెప్పలేదంటారు, మీరు చెప్పారంటారు. బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఆవిడ చెప్పేది ఏంటంటే మీరు మీ రెండో భార్య అంటేనే మీకు ఇష్టము, ఆవిడ మోజులో పడి ఆవిడని కొడుతున్నారు, తిడుతున్నారు, ఆవిడ నానా హింసలు పెడుతున్నారు. ప్రాబ్లం ఏంటి? ఆవిడకి మీరు ఆవిడని విపరీతంగా హింసిస్తున్నారు. సో మీరు వద్దు, నాకు ఆయన వద్దు, నా పిల్లలకి ఆయన ఏం చేస్తారని ఆవిడ అడుగుతుంది. సో మీరేమంటారు ఇప్పుడు? నేను ఏమంటున్నా మేడం, ఇవన్నీ వాళ్ళు నేర్పిన మాటలు బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ నేను ఏమైనా ఎప్పుడు కొట్టలే. అంటే అవధం నీ ముందర అవధం చెప్పేంత అవసరం లేదు నాకు. ఇప్పుడు మీరు అనడం ఆవిడదే తప్పు, ఆవిడంతలో ఆవిడ మీ ఇద్దరికి పెళ్లి చేసి మీతో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు కొట్లాట అయితే ఆమెకు సంబంధం లేదు మేడం. ఎందుకు చెప్పనా, ఇప్పుడు ఏమైనా ఒకతోటి ఉంటుంది, ఆమె ఒకతోటి ఉంటుంది. అయితే ఏమైనా కొట్టింది ఎందుకంటే కొట్టలేదు, సెల్ చేతిలో పట్టుకొని ఇట్లా గెటేస్తే ఏమైందంటే ఆ సెల్ ఇక్కడ మళ్ళీ అదే చెప్తున్నారు. అది ఒకసారి చాలా సార్లు మీరు కొట్టారు. సంపాదించిన డబ్బులంతా మీరే తీసుకుంటారు. ఎవరిని? ఆవిడ సంపాదించిన డబ్బులు ఇప్పుడు తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నా అంటే ఏమో దాపెడుతుందని ఏ రోజు చెప్పినారు. చెప్తే ఏమైందంటే నిజంగా లెక్క చేసి దాపెడుతుంది. స్కూల్ ఫీజులు ఎవరు కట్టిన పిల్లలకు? దాపెడుతుంది. ఆవిడ దాపెడుతుందంటే ఆవిడ సంపాదించి ఆవిడ పిల్లల్ని ఆవిడ చూసుకోవాలి వద్దా? నేను చూసుకుంటలేను మేడం. మీరు ఎక్కడ చూసుకుంటారు? మొత్తం నేను చూసుకుంటాను మేడం. ఫీజు మేమే కట్టినాం, రెంట్ నేనే కడతా, అన్ని నేనే ఇస్తా. సరే ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు మీకు ఆవిడతో ఉన్న ప్రాబ్లం ఏంటి? ఆమెతో ప్రాబ్లం ఏం లేదు. ఆమె నాకు కావాలని నేను ఎప్పుడో చెప్పినా, పిల్లలు కావాలని చెప్పినా, అన్ని మాటలన్నీ అయిపోయింది. ఇప్పుడు మీకు డైరెక్ట్ గా ఎదురెదురుగా ఉన్నారు మీరు. మీకేం కావాలి, అతను ఏం చేశాడు, మీకేం కావాలి, మీరు ఆవిడకి ఏం చేశారు, మాట్లాడండి. నేను ఊర్లో ఇప్పుడు ఏ ఊరికైతే మనం పోయినా ఆ ఊర్లో నుండి బతుకుతా.
కూలి నాలు చేసి బతుకుతా. పిల్లలు నాకు పుట్టిండ్రంటే ఈ స్కూల్ ఫీజులు కట్టి బతికేయాలి, వాళ్ళ పొట్టగా నేను నడుపుతా. సరే, ఆవిడకి కావాల్సింది చెప్పింది, ఆవిడకి ఉన్న ప్రాబ్లమ్స్ చెప్పింది, మీరేమంటారు? భార్యని పిల్లలు తీసుకుపోదామని అనుకున్నాం మేడం. మీకు మీ కుటుంబం ఆవిడ పిల్లల్ని చూసుకోవాలని అనుకుంటున్నారు అవును మీరు. మేడం. ఆవిడకి వద్దంటుంది. సో ఇది మీ ఇద్దరు క్లారిటీ. సో ఇప్పుడు వద్దంటే ఎట్లా మేడం? ఆవిడ వద్దంటుంది కదా, మీతో ఉండంటుంది ఆవిడ. ఇట్లా ఒప్పుకోను, నేను ఒప్పుకోవాలా మేడం? అరే మీరు ఒప్పుకుంటారు లేదా తర్వాత? ఇప్పుడు ఆవిడ చెప్పాల్సింది చెప్పిందండి, మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు. నేను ఇప్పుడు లాయర్ గారిని డాక్టర్ గారిని పిలుస్తా, వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. విన్న తర్వాత ఎలా చేస్తే బాగుంటుందని మనం మాట్లాడదాం. ఒక కృష్ణుడు ఇద్దరు రాధలు సార్, పరిచయం అయిందే నా సంబంధం పెట్టుకున్నాడు అంటే ఎందుకండి మీకు అవసరమా? పెళ్ళ ఇద్దరు పిల్లలు ఉన్నాకంటే ఆవిడ పరిచయం అయింది, ఇష్టపడింది, అందుకని సంబంధం పెట్టుకున్నాడు. సో ఇకపోతేనేమో ఈవిడే ఒప్పుకొని చేసిందే అంటారు. మేడం పెళ్లి కంటున్నప్పుడు ఈవిడే ఒప్పుకొని పెళ్లి చేసిందని చెప్తున్నారు. ఇప్పుడు వీటన్నిటిలో కొంత క్లారిటీ మనం తెచ్చుకోవాలంటే ఈయన సర్పంచ్ గారు వచ్చారట, ఆయన కూడా ఒకసారి పిలుద్దాం. సార్ చెప్పండి సార్, మీకు వీళ్ళ కథలో మీకు తెలిసిన నిజాలు ఏంటి చెప్పండి. మేడం ఒకటి క్లారిటీ నాకు కూడా అర్థం కాలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి నాకు విషయం చెప్పింది, ఇప్పుడు అడుగుతలేదు. ఏంటంటే ఇప్పుడు ఆయనకు ఆల్రెడీ ఈమె కన్నా ముందు మ్యారేజ్ అయింది. ఆమె కూడా మళ్ళీ ఏదన్నా రేపు నాకు ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూస్తే ఈమెను తీసుకొస్తే నాకు ఏకపోయి మేక్ అయింది, రేపు మళ్ళీ ఆవిడ వచ్చి నన్ను ఏం చేస్తుంది, నా పరిస్థితి ఏంది అనేది మా దగ్గర ఈమె చెప్పడం జరిగింది. అవునా అమ్మ? చిన్నప్పుడు పెళ్లి జరిగిందని వాళ్ళు చెప్పి చేసిర్రు, ఆ పెళ్లి విడాకులు ఇచ్చేసిండ్రు, ఆమె వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకున్నదామ. సరే ఏం పెళ్ళండి? మీరు చాలా లేదు మేడం, ఆయనకు మాకు సంబంధం లేదు. పెళ్ళి అయితే అయింది కదా. పెళ్ళి అయింది. ఎప్పుడు పెళ్ళి అయింది అది? మీరు చెప్పలే, మీ భార్య చెప్పలే. ఎప్పుడు అది ఎప్పుడు పెళ్ళి? అది కూడా పరిచయమేనా? చిన్న ఉన్నా మేడం, అప్పుడు ఏజ్ చిన్న ఉన్నది, అప్పుడు పెళ్లి అయింది. మా ఇంట్లో ఒక ముసలాం ఉన్నది, అవ్వ చనిపోతే ఏమైనా సంవత్సరంలో పెళ్లి చేయాలని చెప్పి మా నాయన చెప్పారనమాట. ఎవరు బాబునే చెప్తే పెళ్లి చేశారనమాట. ఎందుకు వదిలేసారు పెళ్లి చేసుకుని? ఆయన ఎందుకు వదిలేసినామంటే ఇంకా వాళ్ళు ఆయన చిన్న ఉన్నది, ఇంకా తర్వాత ఎక్కువ ఇట్లా కొట్లాటలు అయినాయి. కొట్లాడితే ఆయమని మాట్లాడి ఇడాకులు ఇచ్చారు, 33,000 కట్టి ఇడాకులు ఇచ్చాం. ఏం కొట్లాటలు అయ్యాయి అంటే వాళ్ళు వద్దనుకున్నారు అనమాట. మేము ఎందుకంటే మేము ఆవిడకి వయసు ఎంత? చిన్న ఉన్నాం మేడం, అంతకు చిన్న ఉన్నాం. 13 ఏళ్ళు 14 అంతకు చిన్న ఉన్నాం. 13-12 ఏళ్ళు ఉంటాయి అంతే. అప్పుడు బొమ్మల పెళ్లిలాగా చేశారనమాట. ఇప్పుడు ఆయన పెళ్లి అయిపోయింది, 3 పిల్లలు పెద్దగా అయినరు. ఆవిడకి మీకేం సంబంధం? మాకేం సంబంధం లేదు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? ఇప్పుడు అతను అంటాడు ఆ రెండో పెళ్లి చేసుకునేది ఆవిడకి తెలుసు, ఆవిడ దగ్గర డబ్బులు అంటే ఈవెన్ 50,000 ఇచ్చి వదిలించుకున్నమాట మీకు తెలుసు. ఆవిడ రాసిచ్చి 50,000 ఇచ్చేసారట. ఇచ్చిన తర్వాత ఆవిడ దగ్గర ఇంకో 50,000, ఆవిడ దగ్గర ఉన్న 60,000 కలిపి 1,10,000 మనకిస్తే ఓకే పెళ్లి చేసుకుందామని ఈవిడే చేసింది అని చెప్తున్నాడు ఆయన. అది నిజమా? నిజమే అంటే అది ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఒక రకం ఉంది, ఈమె చెప్పేది ఒక రకం ఉంది మేడం. వాస్తవానికి వాళ్ళు ఆ డబ్బులు అయితే ఈమె తోటి తీసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరి మధ్యలో కాపురం నడిచింది. అది సో ఆవిడ ఒప్పుకొని 5 ఏళ్ళు బాగానే ఉన్నాయి. ఫస్ట్ లో ఒప్పుకోలేరంట, తర్వాత నాకు కూడా క్లారిటీ లేదు మేడం. ఫస్ట్ లో ఒప్పుకోలేరంట, మనకు ఉన్న ఇంతకుముందు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత అయ్యింది. సరే ఉండండి, ఇప్పుడు మీ సర్పంచ్ గారే చెప్తున్నారమ్మా, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కూడా మీ లైఫ్ లో ఒక క్లారిటీ లేదు. మీరు ఒకటి డబ్బులకి మీరు ఒప్పుకోలేదు అని అంటే అసలు ఆ పెళ్లికే ఎందుకు ఒప్పుకున్నారు? ఎందుకు కొన్నాళ్ళు బాగున్నారు? నేను ఉండలేను మేడం. ఉండలేకుండా మరి ఎందుకు? 5 సంవత్సరాలు ఉన్నారు మీరు. 5 సంవత్సరాలు ఏర్పాటు రూమ్ లే అడుగుని ఏర్పాటు రూమ్ అయినా ఎందుకున్నారు? అవకాశం ఇచ్చేది లేకుండే కదా మీరు కూడా. మీరు అసలు అవకాశం ఎందుకు ఇచ్చారు? నేను వస్తానా మేడం, నేను వద్దు చేసుకోవద్దు. ఇదే అమ్మా మీరు చెప్పారు, ఓకే మీకు కావాల్సింది మీరు చెప్పారు. మీరు చెప్పిన తర్వాత ఏం చెయ్యాలని నేను చెప్పే ముందు వీళ్ళిద్దరు ఏం చెప్తారు ఒకసారి వినండి. మేడం, 2 భయంకరమైనటువంటి పెళ్లిలు క్లైమాక్స్ పరిణామం ఏంటంటే ఎన్నో జీవితాలు చిన్నభిన్నం అయిపోయినాయి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటేనమ్మా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ కూడా ఇక్కడ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది ఏంటంటే అందరూ కూడా ఇక్కడ తెలిసి తప్పు చేసినటువంటి వాళ్ళే.
ఇందులో హీరో ఆఫ్ ద డే ఇందాక మేడం చెప్పినట్టు కూడా మీ భర్తే. అతని వ్యవహారం గురించి నేను కొద్దిగా వివరంగా చెప్పాలి. ఎందుకంటే అతను సైకలాజికల్గా అతని ఆలోచన శైలి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏదైనా కూడా అతని జల్సాలు కానీ అతని సరదాలకు కానీ ప్రతిదీ ఈజీగా తీసుకోవటం అన్నది అలవాటు అయిపోవటం, తర్వాత కొట్టి పారేసేటటువంటి విధానం ఏదైతే ఉందో ఇది మనల్ని అందరినీ ఆశ్చర్యం చేకూరుస్తుంది. అసలు ఎక్కడా కూడా అతని మనసులో పశ్చాత్తాపం లేదు. 2 పిల్లల్ని పెళ్లి చేసుకున్నాను, 2ని చూసుకుంటాను అన్నాడు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీ ఇద్దరికి ఎటువంటి న్యాయం చేశాడో కానీ మీ కన్నటువంటి పిల్లలకు మాత్రం చాలా చాలా అన్యాయం జరుగుతుందమ్మా ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే మీరిద్దరూ తప్పులు చేశారు. అతను సరదాల కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు. మీరిద్దరూ కూడా ఏంటంటే ఎక్కడో కూడా మీ పిల్లల గురించి చీపురు పుల్లంతా కూడా ఆలోచించలేదు. మరి చీపురు పుల్లంతా కూడా ఆలోచించినంత అప్పుడు మీరు పిల్లల్ని ఎందుకు కన్నారు? అంటే ఏంటంటే మీ ప్రేమకి మీ బంధానికి ఒక సాక్ష్యాలుగా పిల్లల్ని కంటున్నారు. ఎక్కువ శాతం మేడం మనం ఇప్పుడు చూసేటటువంటి ఈ సమాజంలో జరిగేటటువంటి చాలా నేరాలు ఏంటంటే ఈ బాల్యంలో పిల్లలు చూడకున్నటువంటి అంశాలు చూసి వాళ్ళ పెంపకం కరెక్ట్గా లేనప్పుడు వాళ్ళు చెడే నేర్చుకుంటారు కానీ మంచి నేర్చుకోరమ్మా. మంచి నేర్చుకునేది ప్రధానంగా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటారు. మీరు చేసినటువంటి తప్పుల్ని ఇంకా సమర్థించుకుని ఈ టార్చర్ని ఇంకా కంటిన్యూ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఎంత కాదనుకున్నా ఏ విధంగా చూసినా కూడా మీరు చేసినటువంటి పనులు అన్నిట్లు కూడా ఒక స్వార్థమైనటువంటి పనులు, మీ జల్సాలకి మీ సంతోషాలకి చేసినటువంటి పనులు, దానివల్ల ఇన్ని జీవితాలు బలైపోతున్నాయి. ఇది ఖచ్చితమైనటువంటి నిష్కర్షమైనటువంటి నిజం. అంటే ఎందుకు అంత చెప్తున్నా అంటే దయచేసి మళ్ళీ మీరు అది రిపీట్ చేయరని. ఇక నుంచి అన్న ఈ ప్రోగ్రామ్ చూస్తున్న మిగిలిన వాళ్ళు ఇంకెవరిని ఇట్లా చేస్తున్నా మారుతారని ఒక ఆశ. ఈ అమ్మాయి విషయానికి, శేషమ్మ విషయానికి వస్తే కనుక తల్లి చిన్న వయసులోనే చనిపోయింది. ఎందుకంటే తల్లి యొక్క పరిరక్షణ అన్నది ఎంత ఇంపార్టెంటో అన్నది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. తల్లి చిన్న వయసులోనే చనిపోయింది. తండ్రి పిచ్చోడయ్యి ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అతని పర్యవేక్షణ లేదు, తల్లి పర్యవేక్షణ లేదు. ఈ అమ్మాయి ఏంటంటే ఎండమావు గురించి ఎతుకుతుంది అనమాట, ఒక తోడు నీడ గురించి ఎతుకుతుంది. అటువంటి టైంలో నువ్వు చెప్పినటువంటి మంచి మాటలో, ఈ ప్రేమకరమైనటువంటి మాటలో అవి చూసి దానికి టెంప్ట్ అయ్యి నీ వల్లో పడింది ఆ అమ్మాయి. ఆ వల్లో పడినటువంటి అమ్మాయిని నువ్వు ఏ విధంగా సంరక్షణ చేసుకున్నావు అంటే కనుక సంరక్షణ చేయలేదు, నువ్వు వాడుకుని దానికి ఏం చేసావు అంటే కనుక పెళ్ళి అనేటటువంటి బంధాన్ని కలిపి దాన్ని న్యాయం చేయాలి అని అనుకున్నావు. న్యాయం చేయలేదు, అన్యాయం చేశావు. నేను 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాను మీరు ఎంత గొప్పగా అనుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉండే ఒక స్త్రీ అయ్యి ఉండి ఒక ఆడది ఏం చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆడది ఏమైనా చేయగలదు అని ఆవిడ చెప్తుంది. ఇప్పుడు ఎంతమంది జీవితాలకు అన్యాయం చేస్తే గుర్తుపెట్టుకో. అంటే ఏంటంటే ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకునే టైం అప్పుడు ఆ అమ్మాయి సైకలాజికల్గా డిప్రెషన్లో ఉంది. ఈ కథ ఎంతవరకు సుఖాంతం అవుతుందో మనకు తెలియదు. కానీ సుఖాంతం అవ్వాలి అంటే కనుక దాంట్లో ప్రధానమైనటువంటి మెట్టు ఏంటంటే నువ్వు నీ తప్పు తెలుసుకోవటం, పశ్చాత్తాపం పొందటం. ఇది చాలా ఇంపార్టెంట్ యాదయ్య. ఓకే, నీ బయట ఉండేటటువంటి వాళ్ళు తప్పులు చేస్తున్నట్టుగా భావించటం, నీ తప్పు లేదు అనుకోవటం ఇక్కడ అన్నిటికీ ఈ మొత్తం ఈ అంశానికి ప్రధానమైనటువంటి కారణం. మీరు చెప్పండి. జ్ఞానేశ్వరి భర్తను అమ్మేసుకుంది మేడం. ఆల్మోస్ట్ ఇంకా దాని గురించి ఆ అమ్మాయి ఏమేమి తనకుండే హక్కులు పోగొట్టుకుంది అని చెప్పడానికి ఏంటంటే ఈమెనేమో 50,000తోటి ఈమెను వదిలిచ్చేసుకోవాలని అనుకుంటున్నారు. అసలు ఈ న్యాయ వ్యవస్థ ఉంటుందని కూడా మీకు అర్థం కాదు. ఇందాక ఆయనతో మాట్లాడితే మేడం ఫిజికల్ టార్చర్ అనేది ఇక్కడ చాలా ఉంది మేడం. ఎందుకంటే కొడుతున్నాడు అని అంటే నీకు అసలు ఆ హక్కే లేదు, ఆ రైటే లేదు. ఒక్క కంప్లైంట్ కనుక ఆమె ఇస్తే నువ్వు సెక్షన్ 498 అనేది అది ఎంత సీరియస్గా నీకు ఇప్పుడు కొట్టడం మూలాన కూడా ఎంత సీరియస్గా నీ మీద ఆ కేసు పడుతుందని బెయిల్ అనేది కూడా నీకు ఇమీడియట్గా రాదు. ఇప్పుడు ఇంకోటి కొన్ని సాక్ష్యాలు ఆమె చూపించిన దాని ప్రకారం అయితే నువ్వు సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకున్నావు అంటే బైగమీ కింద కూడా వస్తావు. సో అవి ఇవి 2 కలిపి ఆయనకి పెద్ద జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమైపోయిందంటే మేడం ఈమె ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చేసిందండి. ఇక్కడ మన భూత్పూర్ మండల్లో తాటిపత్రి అనే గ్రామంలో అక్కడ కంప్లైంట్ అనేది ఇచ్చింది. కాకపోతే ఈయన ఏం చేస్తున్నాడు, ఈమెతోటి ఎట్లాగైతే డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలి అని అనుకున్నాడో అట్లానే అదే ప్రిన్సిపల్ ఇక్కడే కూడా అవలంబించడానికి ట్రై చేస్తున్నట్టున్నాడు. నువ్వు ఏదైనా కంప్లైంట్ అన్నావు కదమ్మా నేను ఇచ్చాను అదనే నువ్వు ఆపితేనే ఆ కంప్లైంట్ ఆగుతుంది. ఇంకోటమ్మా నువ్వు కనుక ఇందాక చెప్పావు కదా అన్ని రైట్స్ నీకున్నాయి, నువ్వు ఏమన్నా చేయొచ్చు. నువ్వు చేయాలి అన్నది లేనిది మాత్రం నువ్వు డిసైడ్ చేసుకోమ్మా. సెక్షన్ 125 CRPC కింద కూడా నువ్వు మెయింటెనెన్స్ అనేది
నువ్వు వేసుకోవచ్చు. అవన్నీ నాకు అవసరం లేదు, నేను డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద వెళ్తానంటే నువ్వు ఇందాక మేడం గారితో ఏదైతే అడిగావో నీ మెయింటెనెన్స్ అంతా ఆయన చూడాలి, నీ ఇంటి ఖర్చు భరించాలి, నీ పిల్లలను పోషించాలి, ఇవన్నీ హక్కులు నీకుంటాయి, ఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఆమెను కూడా అంటే కలిసి ఉండండి, కలిసి కాపురం చేయండి అని చెప్పి మాత్రం మనం చెప్పలేని స్థితి మేడం. కనుక ఆ బాబును కూడా మీరు చూసుకునే బాధ్యత అయితే మీకుంది. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ ఆ సెక్షన్ని మాత్రం మీరు ఒకవేళ ఆ అమ్మాయి కనుక మీ మీద వేసిన మరుక్షణమే మీరు ఈ మాత్రం కూర్చుని మాట్లాడుకునే అవకాశం కూడా రేపు పొద్దున పోతుంది. కనుక మీరు ఏం ఆలోచిస్తారు మేడం? ఇక్కడ ఆ అమ్మాయి కూడా మీతో ఒకటే అనింది, 5 years తర్వాత వెళ్ళిన తర్వాత కూడా ఆ 498లో ఈ బైగమి అనే కేసుకు ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది పోగొట్టిన వాళ్ళం అయిపోతాం. సో అది కూడా ఈ అమ్మాయి ఆలోచించి మరి పోలీస్ స్టేషన్లో కేసు వేస్తావా, లేకపోతే ఆయన మిమ్మల్ని కొడుతున్నప్పుడు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లాంటిది ఇచ్చి అంటే ఫిజికల్గా మిమ్మల్ని టచ్ చేయకుండా ఉండడానికి చూసేదా, అవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు స్టెప్. ఇప్పుడు లీగల్గా ఏమేం చేయొచ్చు చేయకూడదని ఆవిడ చెప్పారు ఏమ్మా, కోర్టులు న్యాయాలు చట్టాలు వీటి ప్రకారం. కానీ కోర్టులు న్యాయాలు చట్టాలను తిరగడం ఒకటి, కానీ మనం మనుషులవి, మనకు ఒక కుటుంబం, ఒక తండ్రి తల్లి పిల్లలు, ఈ ఆప్యాయతలు ఈ అనుబంధాలు ఉండడం వల్ల ప్రపంచం ఇలా ఉంది. కోర్టులు కేసులు అనేవి కావాలంటే తిరగచ్చు, మీరు సంవత్సరాల తరబడి మీరు తిరగచ్చు, అతను తిరగచ్చు. అది కాదు, మనం ఒక పద్ధతిగా కూర్చొని మాట్లాడుకొని అందరికీ మంచి జరిగేలాగా. అంటే మీ గురించి అసలు నాకు కన్సర్నే లేదు, ఆ 3 పిల్లలు వాళ్ళ బతుకులు అన్యాయం అయిపోతాయి. ఎలాంటి డెసిషన్ మేడం, వాళ్ళు బాగుండాలన్న ఆలోచనతో మీరు కాసేపు మీ గురించి ఆలోచించడం అని, అంటే ఇన్నాళ్ళు మీ గురించి ఆలోచించుకున్నారు, మీ స్వార్థం, మీ సంతోషం, మీ సుఖం. చేసిన తప్పులను ఎవరు సమర్థించుకోవద్దు, నువ్వు చేసిన తప్పును నువ్వు సమర్థించుకోవడానికి ప్రయత్నించక. ఇప్పుడు ఆవిడ ఏమంటుంది, నాకు వద్దు, నా భర్త నాకు వద్దు, సరే వాళ్ళంత కాదు నేను తప్పు చేశాను అంటున్నాడు కదా, నన్ను వదిలేసేయండి, నేను ఈ దెబ్బలు పడలేను, ఈ హింసలు పడలేను, నేను ఎలాగో కష్టపడి పని చేసుకుంటున్నా, నా పని నేను చేసుకుంటా, మా ఊర్లో నేను ఉంటా, నేను హైదరాబాద్లో ఉంటానని నాకు సంబంధం ఇవ్వలేదు, మా ఊర్లోనే నేను ఉంటా, నా పిల్లల్ని నా సంపాదన ఏదో నేను సంపాదించుకుంటా, మమ్మల్ని అతను చూసుకోవాలి, అతను ఏదైతే మాకు ఖర్చు పెడతానంటున్నాడో అది మాకు ఇచ్చేయాలి. లేదు మేడం అట్లా వద్దు, ఎందుకంటే మా పిల్లల్ని భార్య ఇప్పటిలాగా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా, అట్లా ఏం లేదు. మీరు వద్దంటే అవ్వదు కదా, ఆవిడ ఒప్పుకోవాలి కదా, ఆవిడకి ఎట్లా నమ్మకం కుదురుతుంది? నాకు వద్దు, ఎందుకంటే ఒక్కసారి తిన్నా, 2 సార్లు తిన్నా, అది 5వ సారి. ఇప్పుడు నేను ఇతనికి వచ్చి 5వ సారి కూడా నేను పోయి అదే గోతిలో పడితే నేను పడ్డది సాగు తప్ప నా పిల్లలకు కూడా వస్తుంది. అది తప్ప నా పిల్లలు పోషించుకోవాలంటే నేను ఊర్లోనే ఉంటా. నీవు ఇంటికి రా, ఇక్కడ కడుతున్నాను అంటున్నావు కదా, అదే ఇంటికి రా నా పిల్లలకు కట్టేసి ఇస్తుంది. నీవు ఎప్పుడన్నా వచ్చిపో, నీ పిల్లల చూసుకొని, నీ పిల్లల ఫీజులు కట్టు, మాకు ఏది దగ్గు జ్వరం ఏది వచ్చినా చూడాలి. నువ్వు చూడలేవనుకో నేను నీతో రాపించుకొని పోతా. 1 నెల చూస్తా, 2వ నెల నేను పెట్టేది పెడతా. ఇప్పుడు నీ ముందర కూడా చెప్తున్నా మేడం, కేసు పెడతాం చెప్పేది కరెక్ట్ గా ఉంది. మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? తప్పు చేసాను ఒప్పించుకుంటున్నా, కానీ ఇంతకుముందు కొట్టలే కానీ కొట్టినాను ఒప్పుకుంటున్నా అని మంచిగా చూసుకుంటా అని చెప్తున్నా కదా, తీసుకెళ్తా వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆవిడ చెప్పిన దాంట్లో ఆవిడ మీ ఎదురుగానే చెప్పింది, సో మీరు ఆవిడని అడగండి, ఆవిడ ఒప్పుకునే అంటే నేను ఇలా మంచిగా ఇలా మారుతా, ఆమె నీకు ఏ కష్టం కలిగించను, మీరు ఆవిడకి నమ్మకం కలిగే విధంగా మీరు చెప్పి ఆవిడ ఉండడానికి ఒప్పుకుంటుందా చూడండి. నేను పోలేను, నేను ఎందుకంటే ఇన్నిసార్లు మోసపోయినా ఇప్పుడు కూడా మోసపోతే నా పిల్లలకు నేను యాలి ఇచ్చినట్లు లేదు. సరే ఓకే, సో ఇప్పుడు ఆవిడైతే చాలా క్లియర్ గా ఉంది. సో మీరు ఆవిడ చెప్పిన దానికి మీరు ఒప్పుకొని మీకు రెండే, ఒకటి ఒప్పుకోవాలి, లేదా ఆవిడ వేసే కేసులకి కోర్టుల చుట్టూ తిరగాలి, 2 ఆప్షన్స్. లేదు మేడం, కేసు గిట్ల ఏమొద్దు మేడం, తీసుకెళ్తా, మంచిగా ఉంటా, మంచిగా మారుతా. నాకు ఇష్టం లేదు. మీరు ఎంత గొప్పగా, నేను 2 పెళ్లిళ్ళు చేసుకుంటాను మీరు ఎంత గొప్పగా అనుకుంటున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక స్త్రీ అయ్యి ఉండి ఒక ఆడది ఏం చేస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఆడది ఏమైనా చేయగలదు అని ఆవిడ చెప్తుంది. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, అమ్మ మనం లేకపోతే అంతే కాళ్ళబేరానికి వచ్చేస్తారు అని అనుకుంటున్నారు. అలా రారు అని నిరూపిస్తుంది ఒక ఆడది. చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవిడ అలా బతకని నీ దగ్గర తన్నులు తిని మీ దగ్గర ఇష్టం వచ్చిన మాటలు పడి ఉండాల్సిన అవసరం లేదు ఆవిడకి. సో ఆవిడ చాలా కరెక్ట్గా చెప్పింది. సో ఆవిడ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడాల్సిన బాధ్యత మీరు. కావాలంటే నువ్వు వెళ్ళి ఊర్లో ఉండు, మీ ఇంట్లో కావాలని రోజులు ఉండు, వెళ్ళని చూసుకో, ఎప్పుడు రావాలంటే అప్పుడు రా. ఎందుకంటే ఆ అమ్మాయిని వదిలేలేవుగా, ఆ అమ్మాయి కోర్టు కేసుకి వెళ్తుంది, ఏంటి ఆ పిల్లోడికి మెయింటెనెన్స్ అని వెళ్ళొచ్చు. ఆవిడ వరకు ఏమి రాదు కానీ పిల్లోడికి వస్తుంది. వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఈవిడికి ఇవ్వాల్సింది ఈవిడికి ఇవ్వాలి. ఎంత ఇస్తారు, ఏం చేస్తారు చెప్పండి. నీది ఉన్నది ఒకే ఆప్షన్ మేడం చెప్పారు కదా. పర్లేదు మేడం, అట్లా వద్దు మేడం. పర్లేదని మీరంటే ఎట్లా అండి? పర్లేదని ఆవిడ అనాలి. ఇప్పుడు ఆవిడ చేతిలో ఉంది, ఆవిడ ఏమన్నా చెయ్యొచ్చు.
ఆవిడ ఒప్పుకోవట్లే. ఆవిడ నేను ఒప్పించిన కూడా నాకు ఇష్టంలే, అలాగే ఉండమంటా నేను. మిమ్మల్ని వద్దంటలే, డైవర్స్ అంటలే, మిమ్మల్ని మీ మొహం చూపించొద్దంటలే, మీ ఆస్తులు ఇప్పుడే సగం చేసి భాగాలు చేసి మాకు ఇచ్చేయండి అంటలే. ఆవిడ చాలా కరెక్ట్గా మాట్లాడు. లేదు మేడం అట్లా వద్దు, ఎందుకంటే ఏదో చేసినా అయిపోయింది, జరిగింది కదా. ఇప్పుడు అట్లా జరగనీయకుండా చూసుకుంటాను మేడం. చేశారు మీరు, చేసినావేంది, చేశాను అయిపోయింది. లేదు మేడం అవదు, అందరూ ఎందుకు చెప్తా నేను. అరే నయ్యి చేసావయ్యా, నువ్వు అయిపోయింది అనుకుంటే ఆవిడ అయిపోయింది అనుకోవద్దా? పర్లేదు వాళ్ళు పర్లేదు, నీకు పర్లేదయ్యా, ఆవిడకి పర్లేదు కాదయ్యా బాబు. ఇప్పుడు అనంత మాత్రం కాలు దొక్కేసి పర్లేదని నొప్పి నాకు కదా, దొక్కినోడు నీకేముండదు, నీకు పర్లేదు, నొప్పి నాకు కదా. సో అందుకని న్యాయపరంగా చట్టపరంగా ఎటు చూసినా ఆవిడకే చెల్లుద్ది. కుదరదు మేడం, ఎందుకంటే బాగుండదు. ఎందుకంటే ఏది బాగోదు? సరే బాగుంది మేడం, ఇప్పుడు అట్లా అంటుంది కదా, సరే ఒక మాట అని మీరు కోప్పడండి. సరే అట్లా అంటే ఒప్పుకున్నట్లేదు కదా, తన పిల్లలు తీసుకొని తను ఎట్లా పెళ్లి చేసుకో, నాకు అట్లా పెళ్లి చేసేయమని నేను వెళ్ళిపో. పోయి బతుకుతా అంటే ఒప్పుకున్నట్లేదు, కష్టం చేసుకున్నాను నేను. ఈ పిల్ల తీసేసుకోమానండి, నాకు పెళ్లి ముసలోడైనా సరే సోరోడైనా సరే పెళ్లి చేయమనండి. నేను మళ్ళీ నీకు కనిపించాను, నీ పిల్లలు నీ ఒకతోనే ఉంటాయి, నీకు 2 సంబంధాలు అనేది కానరావు. నన్ను అడిగితే అంటే ఆవిడ ఇంకో పెళ్లి చేసి పిల్లల్ని చూసుకోవడం అనేది మీ వల్ల ఇంపాసిబుల్. పిల్లల్ని ఆవిడే చూసుకోవాలి, మీరు చూసుకోలేరు. సో అందుకని మీరు ఆవిడకి ఇంకో పెళ్లి చేసి పిల్లల్ని పెట్టుకునే కంటే ఆవిడ చెప్పినట్టు ఆవిడ బ్రతుకుద్ది. మీరు ఆ పిల్లల మెయింటెనెన్స్, వాళ్ళ చదువులు, వాళ్ళ ఇంటి అద్దె, ఇలాంటివన్నీ మీరే చూసుకోవాలి. రోజు తిండి అన్నది ఆవిడ చూసుకుంటారు. మీరు నెలకి ఎలాగ ఇక్కడ హైదరాబాద్లో ఉంటే నెలకి ఎలాగ వాళ్ళకి మెయింటెనెన్స్కి మీరు ఇస్తున్నారో, ఎలా ఇంటద్దెలు కడుతున్నారో, ఎలా స్కూల్ ఫీజులు కడుతున్నారో, ఎలా పిల్లలకి బట్టలు కొంటున్నారో, అదే పద్ధతిలో ఆవిడ ఊర్లో చేస్తారు. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, ఆవిడ బతుకుద్ది. ఆవిడ నెల్లి నువ్వు ఇది చేస్తున్నావు అని అడిగే హక్కు మీకు లేదు. ఇదే నేను చెప్పే తీర్పు. ఇది పద్ధతిగా రాయించండి మేడం. అది మేడం ఒకటి చేద్దాం అంటే, ఆయన ఏదైతే అమౌంట్ అని అంటే ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది ఓపెన్ చేయించి, ఆయన మీరు పెద్ద మనిషిలాగా ఉండి ఒక 2 months అలా చేసినా పర్వాలేదు మేడం, 2-3 months ఆయన కనుక వేయకపోతే డబ్బులు రెగ్యులర్గా మాత్రం మీరు వేయాలి. ఇందాక మేడం చెప్పినట్టు మీ పిల్లలు అది ఒక 2-3 నెలలు కనుక ఆయన వేయకపోతే మీరు ఇమీడియట్గా ఆయన మీద కేసు. ఇది చేయండి, మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు మీరు వెళ్ళండి, రండి, పొండి. ఈ తర్వాత మీ తదనంతరం మీకు ఏ ఆస్తి అయితే ఉందో అది జనరల్గా మీ అమ్మ నాన్న తర్వాత మీకు వస్తుంది, మీ తర్వాత ఆ పిల్లలకి వెళ్తుంది. సరే, మీరు ఈ పద్ధతిలో మీరు రాయించేసేయండి, మేడం రాస్తారు, మీరు సంతకాలు పెట్టండి. ఇంకా మీ జీవితంలో నిజంగా ఇప్పుడు మీకు బాధ కలిగి నా పెళ్ళాం, నా బిడ్డలు, నా భార్య అని అనుకున్నా అది ఇంకా రాదు. ఆవిడ సైడ్ నుంచి అది రివర్స్ రాదు. ఈ పద్ధతిలో మీరు రాసి మీరు రాసిన దానికి కరెక్ట్గా మీరు కట్టుబడి ఉండండి. ఇప్పుడే చెప్పండి ఎంత ఇస్తారు వాళ్ళకి నెలకి. మీ సంపాదన మీకు తెలుసు కదా, వాళ్ళ స్కూళ్ళు ఫీజులు మీకు తెలుసు కదా, మీరు కడుతున్నారు కదా రోజు. మీరే చెప్పారు కదా నేనే కడుతున్నాను, ఇంటద్దె ఎంత కడుతున్నారు, స్కూల్ ఫీజులు ఎంత కడుతున్నారు, మెయింటెనెన్స్ వాళ్ళకి ఎంత ఇస్తున్నారు మీకు తెలుసు కదా. కాకపోతే వాళ్ళ తిండి సంగతి ఆవిడ చూసుకుంటుంది. సో మీరు ఎంత ఇస్తారో వాళ్ళకి చెప్పేయండి ఇప్పుడే. నెలకు 3,000 ఇస్తాం మేడం. నెలకు 3,000. సరే మీరు ఆ పని చేయండి, 5,000 అయితే ఓకేనమ్మా, సాల్వ్ చేసుకోగలవా నెలకి? సరే మేడం, మీరు చెప్పిన సరే నెలకు 5,000 ఇచ్చి. చాలా ఎక్కువ అయిపోయాం మేడం, చాలా ఎక్కువైంది. అబ్బా ఏం చెప్తావయ్యా నీకు 2 భార్యలు ఎక్కువ లేదా? నువ్వు కోర్టుకి అసలు ఆవిడ కోర్టుకి వెళ్ళిందంటే ఆవిడకి ఇంకా ఎక్కువ చెప్తారు, ఇస్తావా? అసలు ఈవిని కన్సిడర్ చేయరు కోర్టులో. వెళ్తానంటే వెళ్ళు కోర్టుకి. నువ్వు ఫస్ట్ కోర్టుల చుట్టూ తిరగడానికి సగం అయిపోద్ది. చెప్పేది వినవయ్యా. ఇష్టం ఉంటే వెళ్దాం మరి. ఇష్టం ఉంటే ఆమెకి ఇష్టం ఉంటే ఆయన కోర్టుకి వెళ్దాం మళ్ళీ, తప్పదు మళ్ళీ ఎందుకు అంటే. అంతేగాని మీరు 5,000 ఇవ్వరు ఆవిడకి అంటే అనవసరంగా అయిపోయి లాభం లేదు. కోర్టుకి వెళ్తే ఏమవుతుందో చెప్పండి. కాదు, ఇప్పుడు 3,000కి ఆలోచిస్తున్నావు కదా, 2,000కి ఎక్స్ట్రా 2,000 కాలేదు. అదే మేడం, అంటే దాని గురించి ఇప్పుడు ఆమె మెయింటెనెన్స్ కూడా వేసుకోవచ్చు అండి. అవును, మెయింటెనెన్స్ వేసుకుంటే ఇప్పుడు నువ్వు అక్కడ దాకా రావాలి, మీ ఊరు నుంచి ఇక్కడ దాకా వచ్చి ఒకవేళ కానీ ఎరియర్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఉంటే దానికి కూడా జైలు పడుతుంది. నువ్వు కట్టినా కూడా మళ్ళీ వెళ్తూనే ఉండాలి. లేదు నాకు కోర్టు, నాకు భయం లేదు, కేసెస్ చూసుకుంటా అంటే కుదరదు. ఒక 5,000 అన్నది రీజనబుల్ ఫిగర్. ఆవిడ 5,000 6,000 సంపాదిస్తుంది నెలకి. మీరు 10,000 అన్నా సంపాదిస్తారు.
వాళ్ళకి ఒక 5,000 ఇవ్వడానికి మీకేంటి కష్టం చెప్పండి? ఆవిడ చేసుకోవాలి కదా, ఇప్పుడు మీరు ఒకరికొకరు తోడుంటారు. ఇప్పుడు నేను కూడా చేసింది ఇప్పుడు ఇయ్యను, నేను కూడా నా బాబు పేరు మీద చేసేసుకుంటా. నేను కూడా ఇప్పుడు ఇళ్ళలో చేసుకుంటున్నా కదా, ఆయన తెచ్చి పెడితే వండి పెడతా, లేకపోతే లేదు. వచ్చినాడు లేకపోతే నేను ఇంకా ఆ ఇళ్ళలో మీ హాస్టల్ ఇళ్ళలో సూపర్ అలా చేసుకుంటే నేను కూడా ఇచ్చేసాను. నేను కూడా మా బాబు కోసం చేసుకుంటాను. ఇప్పుడు ఆవిడ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు సంపాదించిన సగం ఇవ్వండి, అయిపోయింది అంతే. నేను కూడా ఇయ్యాను, ఆయన తెచ్చి పెడితే వండి పెడతా, లేకపోతే లేదు. ఆయన పోయినాడు, ఇంకా మేము మా పని మేము చేసుకుని తింటాం. ఇప్పుడు మీరు పిల్లల్ని కన్నారు, మీకు ఇష్టమే మీ పిల్లలంటే, వాళ్ళు మంచిగా ఉండాలి. ఇప్పుడు ₹1 ఇస్తే వాళ్ళకే కదా పెడుతుంది ఆవిడ. అంటే మేడం ఇప్పుడు ఇయ్యాలి ఖచ్చితంగా ఇవ్వాలి, ఆమె తీసుకోవాలనుకుంటే 3,000 సరిపెట్టండి. లేదు ఇక్కడ ఒక మాట చెప్పి అక్కడ ఇవ్వకున్నా దాన్ని వద్దనుకుంటే మీ ఇష్టం వచ్చి చెప్పండి. ఎందుకంటే నేను నిజం చెప్తున్నా. సరే పోనీ మీది వద్దు నాది వద్దు, 4,000 ఇవ్వండి ఆవిడకి. చాలా న్యాయం. 3 లేదు 5 లేదు, నేను మధ్యలో చెప్తున్నా. ₹1,000 మీకేం ఎక్కువ కాదు, మీరు ఇవ్వచ్చు. ఇవ్వండి. 4,000 చాలా రీజనబుల్. మీరు ఆ పద్ధతిలో మనం రాయిద్దాం సార్. నిజంగా చెప్తున్నా, మీరు అందరూ హ్యాపీగా ఉంటారు ఇలా ఉంటాయి. నిజంగా ఇప్పుడు ప్రేమలు కూడా మళ్ళీ పెరుగుతాయి, నిజంగానే పెరుగుతాయి. మళ్ళీ మీరు కలిసి బాగానే ఉంటారు. ఇది మంచి పద్ధతి. సో మీరు 4,000 ఇవ్వండి, అదే మీకు పెద్ద కష్టం కాదు. ఆవిడ కష్టపడుతుంది, మేనేజ్ చేసుకుంటారు. ఆ పద్ధతిలో చేద్దాం సార్. సో మీదే రెస్పాన్సిబిలిటీ, కరెక్ట్గా జరుగుతుందా చూడండి. జరగనప్పుడు మళ్ళీ ఏంటని, ఒకవేళ ఆయనకి ఏదైనా కష్టం ఉంటే మీరే ఒక నెల అటు ఇటు చూడండి. ఓకే ఓకే